రాజమండ్రిని గోదావరి పుష్కరాలుగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణలోనే మొదలవుతుంది అనేటువంటి మరి ఆలోచన ప్రజలకు చేరవేయాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చాలా పర్టికులర్ గా ఉన్నారు. ఎందుకంటే మనం ఎకో టూరిజం ని, టెంపుల్ టూరిజం ని డెవలప్ చేసినట్టయితే తెలంగాణ ఒక మరి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చెందినప్పుడు పర్యాటకులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు రెవెన్యూ పెరుగుతుంది. అదే విధంగా తెలంగాణ కూడా ప్రపంచ పటంలో ఒక గుర్తింపు పొందుతుంది అనేటువంటి ఆలోచనతోటి వారు మరి గోదావరి పుష్కరాలకు కూడా ఇప్పటి నుంచే ప్రతిపాదనలు అన్ని కూడా ప్రిపేర్ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు అయినా కూడా మనం తప్పకుండా ఖర్చు పెడదామని చెప్పారు. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే పక్కన ఉన్న తెలంగాణకు 1 రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. వేదిక మీద బీజేపీ మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు. దయచేసి పైన మీ ప్రభుత్వం ఉన్నది, మీరు తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మన తెలంగాణకు కూడా పుష్కర ఘాట్లు చాలా ఉన్నాయి. వాటికి కావలసిన నిధులు కొంతవరకైనా వారు ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కాబోయే పుష్కరాలు కూడా, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకున్నాం.